ఒక్కటైతే వాస్తవం సార్, నిబంధనలకు వ్యతిరేకంగా అదే దారిలో వెళ్ళమన్నారు అంటే అక్కడ ఇక వ్యక్తులు ఉన్నారంటే ఖచ్చితంగా కారు దాని నుంచి వెళ్ళటం అనేది జరుగుతుంది. వాటిని గుద్దుకుంటూనో లేదా తోసుకుంటూనో వెళ్ళడం జరుగుతుంది. అది నిబంధన ఉల్లంఘన. అక్కడ కానీ అనుకోని గాయాలు కానీ జరిగితే ఈ సింగయమృతిలో ఏదైతే సెక్షన్ అప్లై అయిందో అదే అప్లై అవుతుంది. 49 కూడా బిఎన్ఎస్ అప్లై అవుతుంది. ఎందుకంటే ఎవిట్మెంట్ చేసినట్లు అక్కడ డ్రైవర్ని. ఇకపోతే మా సోదరుడు కొన్ని అంశాలు లేవనెత్తాడు. బారికేడ్లు పెట్టారు. బారికేడ్లు 25 పెడితేనే జనాలు ఆ రకంగా ఆపలేక ఎన్ని అవస్థలు పడ్డాడో మీ నాయకుడు చూశారు. ఒక 100 బారికేడ్లు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు? మీ నాయకుడు రక్షణ కోసం. పొలవమంటూ జనాలు లేదా ఇప్పుడు వాసుదేవన్ గారి పక్కన చెప్పండి, అసాంఘిక శక్తులు వీళ్ళు వస్తే వాళ్ళని ఆపాల్సిన బాధ్యత మా మీద లేదంటారా? వాళ్ళని నియంత్రించడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తుంటే అంతమంది పోలీసులు, కానీ కొంతమంది తప్పించుకొని వచ్చి మీ వాడిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. ఆ హెలికాప్టర్ అంశంలో మీరు ఏమన్నారు? పోలీసులు 2000 మంది పోలీసులు పెట్టి ఆపితే అంత ఆ కొద్ది మంది వస్తేనే మీకు హెలికాప్టర్ పగిలిపోయింది. నిజంగా వాళ్ళందరినీ అక్కడ బారికెళ్ళి పెట్టకుండా ఆపితే అసలు మీ పరిస్థితి ఏ రకంగా ఉండేది? అలాగే మిగతా అంశాల్లో కూడా. కాబట్టి పోలీసులు అసలు మీరు ఏ రోజైనా విశాఖపట్నం కవాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్తే రోప్ పార్టీని ఇవ్వాల, కనీసం ఒక్క పోలీసు లేడు విశాఖపట్నంలో. మేము సొంతంగా ఏర్పాటు చేసుకున్నాం. మీరు అధికారంలో ఉన్న రోజులు రోప్ పార్టీలు మేము సొంతంగా ఏర్పాటు చేసుకున్నాం, మీరు మాకు ఏర్పాటు చేయలేదు. మేము సొంతంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాం, మీరు ఎక్కడ ఏర్పాటు చేయలేదు. పోలీసులు మీరు ఎందుకున్నారు? వారిని మాట్లాడండి. కనకారావు గారు మీరు ఆగండి. కనకారావు గారు మీరు ఆగండి, వారిని కంప్లీట్ చేయండి, నేను మీ దగ్గరకు వస్తా. వారిని మాట్లాడియండి. వారు చట్టం గురించి చెప్తున్నారు, మీరు ఆగండి. ఏమండి, కనకారావు క్లోజ్ చట్టం గురించి చెప్తున్నారు, ఆగండి, వారిని మాట్లాడివ్వండి. సార్ మీరు చెప్పండి సార్. కాబట్టి ఈ అంశాల్లో జగన్ రెడ్డి గారికి ప్రాణరక్షణ కోసం పోలీసులు వినియోగిస్తే, ఇందాక మా సోదరుడు చెప్పండి నాయుడు గారు, వాళ్ళ బట్టలు పొదిస్తారంటే వాళ్ళు ఎక్కడ తెస్తారండి? ఇప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత బట్టలు పొదిస్తారనుకోండి, వాళ్ళు సిగ్గుతో తెచ్చిపోతారు. కొద్దిగా పోలీస్ వ్యవస్థను గౌరవం. ఎందుకంటే ఇదే పోలీస్ వ్యవస్థ 5 సంవత్సరాల పాటు నీ కింద పనిచేసింది. నువ్వు పోలీసు బాస్, లా అండ్ ఆర్డర్ నీ చేతిలోనే ఉండేది. కాబట్టి నీ కింద పనిచేసిన పోలీసులు ఒక్కసారిగా వ్యతిరేకంగా ఎట్లా అవుతారు? 2014 నుంచి 19 నీకు వ్యతిరేకంగా ఉన్నారు, మళ్ళీ 24 నుంచి నీకు వ్యతిరేకంగా ఎట్లా అవుతారు? 19-24 మధ్యలో నీకు అనుకూలంగా ఉన్నారంటారా? అంటే నువ్వు అధికారం ఉంటేనే నీకు అనుకూలంగా ఉంటారా, లేకపోతే ఉండరనా? ఏం టీకా తాత్పర్యాలు సార్? రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళు కొంత రాజ్యాంగం ప్రకారము కొన్ని మర్యాదలు సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంది. అది తప్పితే ఇబ్బందులు వస్తాయని సంగతి వాళ్ళు కూడా గ్రహించాలి. మేము ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు భద్రత ఇవ్వకపోయినా, పోలీసు భద్రత మేము ప్రైవేట్ గా చేసుకున్నాము, రోప్ పార్టీలు మేమే ఏర్పాటు చేసుకున్నాం. మా కార్యకర్తలు అక్కడ శిక్షణ ఇచ్చి అడ్డం పెట్టుకున్నాం. తప్పితే ఎక్కడ కూడా మా యొక్క దాంట్లో తొక్కిసలాట్లు ఇటువంటి జరిగిన ఘటనలే లేవు. రైట్. ఇప్పుడు ఒక వీడియో ప్లే చేద్దాం. మనకి కడప నుంచి ఒక జనసేన పార్టీ కార్యకర్త గౌస్ గారట, వారు ఒక వీడియో పంపించారు. అక్కడ సిఐ గారిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న సిఐ గారితో వాళ్ళు ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు చెప్పండి మన కనకారావు గారు, మీ కార్యకర్తలు ఒక సిఐ గారి చెయ్యిని మనం మాట్లాడకూడదు, కానీ ఇక్కడ మనం మాట్లాడకూడదు లేదా? డిఎస్పీ సపోర్ట్ చేయాలి సార్. డిఎస్పీ గారు డిఎస్పీ గారి సిఐ గారి చెయ్యి, డిఎస్పీ గారు ఎందుకు భయపడతారు? ఏంది ఆ పుష్ప 2 వచ్చింది దాదాపు 7 నెలల క్రితం వచ్చిందండి. ఆ రోజు ఆ స్లోగన్ కి ఎందుకు హైలైట్ కలదు, కానీ రప్ప అనేది జగన్మోహన్ ఏది వచ్చినా కూడా దాన్ని ఆపాదించడం అనేది జరుగుతూ ఉంది. నిజంగా ఆ పదంలో తప్పుంటారు, సెన్సార్ పోర్టల్కి అప్లై చేసి అసలు అది ఓకే. తర్వాత ఈ రోజు పోలీసు ఎంత దుర్మార్గం ఉంటుందంటే, పోలీసు ఈ రోజు కాకి సొక్కాలు వేసుకొని వాళ్ళు ఎంత నాయుడు గారు ఆగండి. చొక్కాలు వేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే రెట్టింపుగా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి కళల ఆనందం కోసం తాను శాంతియుతంగా వస్తున్నటువంటి అడ్డుకున్నటువంటి నేపథ్యంలోనే కార్యకర్తల ఆవేశంలో నుంచి వచ్చింది. ఆవేశానికి కారణం ఈ రోజు కేవలం పోలీసు కొంతమంది
మీకు ఆవేశం వస్తే డిఎస్పీ చేతులు నరుకుతారు, ఎస్పీ మీద కారు ఎక్కిస్తారు, కార్యకర్తల్ని తొక్కించుకుంటూ వెళ్తారు, ఇవన్నీ చేస్తారు. మీకు ఆవేశం వస్తే అంటే మీకు ఆవేశం రాకుండా చూసుకోవాలన్నమాట ప్రజలు. మీకు ఆవేశం వస్తే డిఎస్పీ నైనా చేతులు నరుకుతారు, ఎస్పీ గారి మీద అయితే కారు ఎక్కిస్తారు, మీ కార్యకర్తల మీద అయినా కూడా తలకాయ పని దగ్గర ఎక్కించుకుని వెళ్తారు అనమాట. కనకారావు గారు మీరు ఆగండి. కనకారావు గారు, సురేంద్ర రెడ్డి గారు, కొంతమంది అక్కడ రైట్. కనకారావు గారు ఇద్దరు ఆగండి. నాకు మస్తానరావు గారి దగ్గరికి వెళ్ళాం. మస్తానరావు గారు ఆయనేమో డిఎస్పీ అంటారు, ఈయనేమో సిఐ అంటారు. అందులో ఉమ్మడిగా ఉన్నది ఏంటంటే చెయ్యి నరకటం. ఏది కరెక్ట్ ఇందులో? అంటూ తప్పు. కానీ ఒక నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. పోలీసులు కొంతమంది పొదుపు చొక్కాలు వేసుకొని కార్యకర్తల మీద చేంజ్ చేసుకున్న నేపథ్యంలో వాళ్ళ ఆవేశంతో సరే చెబితే నమ్మే పరిస్థితుల్లో జనం లేరు అక్కడ. అన్ని కనిపిస్తున్నాయి. కానీ మస్తానరావు గారు మీరు చెప్పండి. మస్తానరావు గారు ఏంది ఇప్పుడు సురేంద్ర నాయుడు గారేమో వాళ్ళు డిఎస్పీ చేయనరికారంట, ఈయనేమో ఇక్కడ మనకు వచ్చిన విజువల్ ఏమో కడప నుంచి ఇంకొక ఆయన ఎవరో గౌస్ గారు జనసేన పార్టీ కార్యకర్త వారు పంపించింది ఏంటంటే సిఐ చేయి నరుకుతామని చెప్పేసి రప్ప అని. అది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఒక జనసేన కార్యకర్త దగ్గర ఈ విజువల్ క్లిప్పింగ్ ఉన్నప్పుడు మన పోలీసులు అమేయమైన శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు పెట్టి మన సింగయ్య ఎపిసోడ్లో కూడా చూసాం కదా, వాళ్ళకి కావాలంటే ఎప్పటికప్పుడు వచ్చేస్తుంటుంది ఇన్ఫర్మేషన్. ఇంతవరకు ఎందుకు పట్టుకోలేపారు? ఒక జనసేన పార్టీ కార్యకర్త దొరికింది, పోలీసులకు ఎందుకు దొరకలేకపోయింది? మస్తానరావు గారు కనకారావు గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడియండి. సార్ ఇప్పుడు ఈ డైలాగ్, సినిమా డైలాగ్ వచ్చిన తర్వాత, జనవాణిలోకి వెళ్ళిన తర్వాత పోలీసులు అంటే ఒక భద్రత కల్పించే వాళ్ళు, మనకు సమాజానికి ఇచ్చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి కూడా అది వాడేసే పరిస్థితి వస్తుందంటే చాలా దిగజారుతనం. అది చాలా ఆందోళనకరం కూడా. ఎందుకంటే పోలీసులు అంటే లెక్కలేంతనం ఎక్కడైనా కాదు. ఇందాక ఎస్పీ గారికి సంబంధించి కూడా నేనైతే చూడలేదు. ఇందాక ఎస్పీ గారి మీద పోనీయమనేది కూడా అనలేదని అనుకుంటున్నాను నేను. కాకపోతే ఆయన ఇసురుగా ఆయన ఎస్పీని క్వశ్చన్ చేశారు, అలా ఎందుకు చేశారు, అతను ఎందుకు కొట్టారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు. ఇక్కడ ఈ విషయంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కార్యకర్తల వైఖరి ఏదైతే ఉందో చాలా ఆందోళనకరంగా అది భావించాలి. అసలు వీళ్ళందరూ కూడా ఒక పిలుపు కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఏంటి ఈ సినిమా డైలాగుల్లాగా వాడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అవతల సినిమా చూపిస్తాం అనేది కూడా కరెక్ట్ కాదు. అదేంటంటే మాస్లో వెళ్ళిపోయింది అనేది కానీ వాళ్ళని చెడుదో ప్రకటించే విధంగా ఉంది. ఎవరు చూపిస్తారన్నా కూడా సినిమా అనేది సినిమా మాధ్యమం అనేది చాలా బలీయమైంది. దాన్ని మనం వేరే విధంగా వాడితే ఇట్లాంటి పరిణామాలే వస్తాయి. కనకారావు గారు మీరు ఆగండి, నేను ఆయనతో మాట్లాడుతున్నా. మస్తానరావు సార్ ఇప్పుడు రెడ్ బుక్ మీద మస్తానరావు గారు ఒక్క నిమిషం. సార్ రెడ్ బుక్ అనేది మస్తానరావు గారు ఆయన పాదయాత్ర అప్పుడు మీతోనే మాట్లాడుతున్నా. నేనేది సినిమా చూపిస్తాననేది జగన్మోహన్ రెడ్డి ఒక్కరే మాట్లాడలా. పవన్ కళ్యాణ్ మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు. ఒక జగన్మోహన్ రెడ్డికి ఏ రూల్ వర్తిస్తుందో వీళ్ళ ముగ్గురు కూడా అదే రూల్ వర్తించాలి. ఎవరో మినహాయింపేం కాదు కదా. అదే నేను అంటున్నా. ఆ సినిమా